అందరికీ నమస్తే అండి. నేను మీ శివరామకృష్ణ. ఈరోజు రక్షాబంధన్ అంటే రాఖీ పండుగ సందర్భంగా మన డిప్యూటీ సీఎం అలాగే పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్న ఈ నియోజకవర్గంలో ఉన్న ఆడపడుచులందరికీ అంటే ఏదో ఒక కారణం చేత భర్తను కోల్పోయిన ఆడపడుచులందరికీ 40 సంవత్సరాల లోపు ఉన్న ఆడపడుచులందరికీ అనుకోని ఒక గిఫ్ట్ ఈరోజు బహుకరించడం జరిగింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క చీర స్పెషల్గా ఈరోజు పంపించడం జరిగింది. ప్రతి గ్రామంలోని జనసేన కార్యకర్తలు ఆ ఊరు నుండి వెళ్ళి వాళ్ళందరికీ ఆ చీరలను బహుకరిస్తే ఆ ఆడపడుచుల ఆనందానికి హద్దులు లేవన్నమాట. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చేసినా ఇలాంటి సర్ప్రైజింగ్ విషయాలే చేస్తారు. ఆయన తెలుసు కదా, ఆయన ఎప్పుడు కూడా ట్రెండ్ ఫాలో అవ్వరు, ట్రెండ్ సెట్ చేస్తారు అన్న నానుడి ఈ విషయంలో కూడా మనకు నిజమైందని ఖచ్చితంగా చెప్పవచ్చు. మన్య ప్రాంతాల్లో ప్రజలకు ఒకసారి చెప్పులు పంచిపెట్టారు. అంటే వాళ్ళు చెప్పులు లేక నడ్డం చూసి వాళ్ళందరికీ చెప్పులు బహుకరించడం మనం చూసాం. అలాగే వాళ్ళందరికీ ఒకసారి మామిడి పళ్ళని పంపించడం కూడా మనందరం చూడడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి శీతాకాలంలో కప్పుకోవడానికి రగ్గులు లేవని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరికీ కూడా రగ్గులు పంపించడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వ ఖజానాలో సొమ్ముతో మాత్రం కాదు, కేవలం తన సొంత కష్టార్జితంతోనే ఇవన్నీ పంపించడం జరిగిందనమాట. అలాగే ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న 40 సంవత్సరాల లోపు ఆడపడుచులందరికీ కూడా తాను ఒక అన్నగా, అన్నవరం సినిమాలో చూడండి, అమ్మలోని ఆ నాన్నలోని నా అన్న అన్న విధంగానే అన్నవరం సినిమాలో అన్నగా ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారు పనిచేశారో అదేవిధంగా ఈ పిఠాపురం నియోజకవర్గానికి ఒక పెద్దన్నగా తాను మహిళలందరికీ మీకు ఏ కష్టంలోనైనా సరే, మీకు ఏ ఆపద వచ్చినా సరే ఒక పెద్దనగా నేను ఉన్నానన్న భరోసాని వాళ్ళకి కల్పించాలన్న లక్ష్యంతో ఈరోజు చీరలు పంపించడం జరిగింది. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఉన్న జనసేన కార్యకర్తలు నాయకులు కూడా ఆ చీరలను వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది. మన రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రక్షాబంధన కార్యక్రమంలో భాగంగా తన పుట్టింటి ఆడపడుచులందరికీ పవన్ కళ్యాణ్ గారు రాలేరు కాబట్టి ప్రతి గ్రామం నుంచి క్రియాశీలక నాయకుల ద్వారా చెల్లెలకి అందరికీ కూడా ఒక చీర కానుకగా ఇవ్వాలని చెప్పి, చెల్లికి రక్షణగా ఉండాలని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారు ప్రతి గ్రామంలో ఉన్న వితంతు మహిళలందరికీ కూడా ఎంతమంది 40 years లో బిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక చీర ఇవ్వమని పంపించడం జరిగిందండి. పవన్ కళ్యాణ్ గారు ఆడవాళ్ళకి రక్షణ అనేది ఇది ఒక నిదర్శనం అండి.